International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో రాజకీయ వేడి కూడా ముదురుతోంది. ముఖ్యంగా ఎండలకు తగ్గట్టుగానే, అవును, ఎండలకు పోటీగానే రాజకీయ వేడి కూడా అక్కడ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి, అక్కడ అభ్యర్థులు ఎవరు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, అక్కడ సామాజిక వర్గాలకు సంబంధించి అవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేసే ముందుగా అక్కడ ఎవరు బరిలోకి దిగుతున్నారు, ఏ పార్టీ నుంచి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ వైసీపీ బరిలోకి దించుతోంది పీడిక రాజన్న దొరను, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది గుమ్మడి సంధ్యారాణిని. ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీకి సంబంధించి పీడిక రాజన్న దొర ప్రొఫైల్ చూస్తే కనుక ఎస్టీ జాతపు సామాజిక వర్గానికి చెందిన నేత రాజన్న దొర, ఎంఏ పాలిటిక్స్ చదివారు. ఇక దాంతోపాటు 2006, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు రాజన్న దొర. 2014, 2019లో వైసీపీ తరఫున పోటీ చేశారు, గెలిచారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజన్న దొర. ఇక దాంతోపాటు టీడీపీ నుంచి బరిలోకి దిగారు గుమ్మడి సంధ్యారాణి. ప్రొఫైల్ చూస్తే కనుక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత, అలాగే బీఎస్సీ చదివారు. 1999లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. ఇక అలాగే 2009లో టీడీపీ నుంచి పోటీ చేశారు, తిరిగి మళ్ళీ ఇక్కడ ఓటమిని చవిచూడడం జరిగింది. 2014లో అరకు ఎంపీగా పోటీ చేశారు, ఇక్కడ కూడా మళ్ళీ ఓటమిని చవిచూసిన పరిస్థితి. అయితే 2017, 2021 మధ్య ఎమ్మెల్సీగా పనిచేశారు గుమ్మడి సంధ్యారాణి. ఇది వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించి చూసే ప్రయత్నం చేసినప్పుడు సాలూరు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ స్థానం, అరకు పార్లమెంట్లో భాగం ఇది. సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ ఈ మండలాల పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గం పరిధిలోకి మండలాలు వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చూసే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 32% మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 19% మంది, ఇతరులు 47% మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో సాలూరులో ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ఎస్ రాజేష్, సాలూరుకి సంబంధించి ఎటువంటి ఈక్వేషన్ని అక్కడ పార్టీలు ఫాలో అవుతున్నాయి, అభ్యర్థుల వ్యూహాలేంటి, అక్కడ విజయావకాశాలు ఎవరికి ఏ విధంగా ఉన్నాయి? ఎస్ సచిన్, ప్రజెంట్ చూసుకుంటే సాలూరు నియోజకవర్గంలో మాత్రం ఈసారి ఎన్నికలు వాడావేడిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అయితే పీడిక రాజన్న ద్వారా ఆయన క్యాండిడేట్ అయితే ఈ రోజు పెట్టడం జరిగింది. ఈయనకైతే మాత్రం సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈయన మాత్రం ఇప్పటికే 4 పర్యాయాల పాటు అసెంబ్లీకి అయితే వెళ్ళడం జరిగింది. ఈసారి మళ్ళీ వెళ్తే 5వసారి ఖచ్చితంగా వెళ్తామని అయితే మాత్రం డంకా మోగిని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గం మాత్రం ఎస్టీ ఈ రిజర్వ్డ్, పైగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్కువగా ఎస్టీలు కాబట్టి ఆ ప్రభావం ఎంతగా చూపిస్తుందని మాత్రం ఒకవైపు ఎదురు చూడని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి గుమ్మడి సంజయ్ అనేది మాత్రం అపోజిట్ క్యాండిడేట్ గా ప్రెజెంట్ అయితే ఉన్నారు. అయితే ఈవిడైతే మాత్రం టీడీపీ తరపున ఉమ్మడి అభ్యర్థిగా అయితే మాత్రం వీడిని ప్రకటన జరిగింది. ఈవిడైతే ఇటువరకు మాత్రం ఎమ్మెల్సీగా అయితే మాత్రం ఇంతకు మునిపే ఎన్నికవడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకుంటే అక్కడైతే మాత్రం బల్జిదేవ్ అనే ఒక వ్యక్తి అయితే మాత్రం కీలకమైనటువంటి వ్యక్తి అయితే ఉన్నారు. ఆ వ్యక్తి మీద ఆధారపడి మాత్రం ఆ నియోజకవర్గం అయితే టీడీపీ అంతా కూడా ఆధారపడి ఉందని మాత్రం చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ వైసీపీ మాత్రం మేము ఇచ్చినటువంటి పథకాలు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాయి, మేము పలు అభివృద్ధి సంక్షేమాలు అయితే మేము చేసాము, మేము ఖచ్చితంగా గెలుస్తామని అయితే మాత్రం ధీమా వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ప్రధానంగా మేమైతే మాత్రం ఈ ప్రాంతం వాసులు అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని నిరసిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఫోటోను చూసి ఖచ్చితంగా మాకు ఓటు వేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా అయితే గట్టిగా ఒక్కడి నుంచి చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే మరోవైపు చూసుకుంటే గుమ్మడి సంజయ్ రాణి మాత్రం తమదైన శైలిలో ముందుకు ప్రజల్లోకి అయితే ఇంటింటే వాడ వెళ్తూ ఆవిడ ప్రసారం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఇదే విధంగా ఈ రోజు చూసుకుంటే ఈ ఇద్దరి మధ్య అయితే మాత్రం కోల్డ్ వార్ అయితే ఒకవైపు నడుస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ నియోజకవర్గం మాత్రం ఎటువైపు ఖచ్చితంగా ఉంటుందని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గం అయితే మాత్రం అరకు ఎంపీ పార్లమెంట్ సంబంధించింది ఈ నియోజకవర్గం కనుక ఇది మాత్రం ఎస్టీ ప్రభావితం ఎక్కువగా చూపించే ప్రాంతం. అయితే ఈ ఎస్టీ ఓట్లు అనేవి ఖచ్చితంగా ఇంతవరకు చూసుకుంటే ఒకవైపు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కానీ ఈ ఎక్కువ ఓట్లు ఎస్టీ నుంచి అయితే ఏ పార్టీకి ఎక్కువ పడుతాయో వాళ్ళకే
విజయం అనేది ఇంతవరకు అయితే రావడం అయితే జరిగింది. కనుక ఈసారి మాత్రం ఆ ఓట్ల మీద ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం సాలూరు కూడా. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ముఖ్యంగా సామాజిక వర్గాలకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఆ సామాజిక వర్గానికి సంబంధించి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం పార్టీలకు సంబంధించి కూడా తమ వ్యూహాలతో ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరిని అక్కడి ప్రజలు తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఏం జరగబోతోంది జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.